కడుపులో పిండం కదలికలు తల్లి గమనించుకోవడం చాలా ముఖ్యం తెలుసా అండి. అది ఎలా గమనించుకోవాలి, ఎలా ఉంటే మీరు డాక్టర్ని కలవాలి, మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే, నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. కడుపులో పిండం కదలికలు అనేవి ఎప్పుడు గమనించవచ్చు తల్లి అంటే, జనరల్గా 5వ నెల పడిన తర్వాత తొలిసారి గర్భవతి అయితే మాత్రం 18 నుండి 20 వారాల మధ్యన గుర్తుపడతారు. అదే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న మదర్స్ అయితే 16 వారాలకే దీన్ని గమనించగలుగుతారు. కదలికలు ఎలా ఉంటాయి అంటే, ఒక పక్షి రెక్కలు కదిలిన విధంగా తెలుస్తుంది. ఫస్ట్లో నిదానంగా పిండం పెరిగే కొద్దీ మజిల్స్ బాగా వచ్చి స్ట్రెంగ్త్ పెరిగే కొద్దీ పిండం కూడా కడుపులో ఫోర్స్గా కదలడము, తన్నడము మొదలుపెట్టినప్పుడు తల్లి ఇంకా బాగా గుర్తిస్తుంది. సో ఈ కదలికలు పెరుగుతూ పెరుగుతూ వచ్చి జనరల్గా 7th మంత్ 8th మంత్లో బాగా తల్లి ఫీల్ అవుతుంది అనమాట. మళ్ళీ 9వ నెల వచ్చాక పిండం సైజ్ పెరుగుతుంది కదా, సో స్థలం సరిపోక పూర్తిగా మూవ్ అవ్వకున్నా కూడా చిన్న చిన్నగా కదలడం అనేది బాగా గమనించవచ్చు. సో డాక్టర్ని ఎప్పుడు కలవాలి? జనరల్గా అయితే 12 గంటల్లో పిండం ఒక 10 సార్లన్నా కదలికలు ఉండాలండి. అంతకన్నా తక్కువ ఉంటే మాత్రం మీరు వెంటనే డాక్టర్ని కలవాలి. ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు ఏమంటే, మనము ఎలా అయితే నిద్రపోతామో అలానే కడుపులో పిండం కూడాను నిద్రపోవడము, మేలుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి కదలికలు తగ్గినప్పుడు భోంచేసిన తర్వాత మీరు ఎడం వైపు తిరిగి పడుకొని కానీ లేదా కంఫర్టబుల్గా కూర్చొని కానీ ఒక గంట సేపట్లో కదలికలు గమనించుకోండి. గంటలో ఒక 3 నుండి 5 సార్లు కదిలిందనుకోండి పిండము, బాగున్నట్టే. అంతకన్నా తక్కువ ఉంటే మాత్రం తప్పకుండా వెంటనే డాక్టర్ని కలవండి. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు.